మిత్రులారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టడంలో ఏమైనా అర్థం ఉందా? కామారెడ్డిలో ప్రకటించినందుకు బాధ్యతతోనే బీసీ ప్రజల గణన చేయించి 42% ప్రకటించినాడు. అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నిటి సహకారం తీసుకొని 42% బీసీలకు రిజర్వేషన్ కొరకై తీర్మానం చేయించి గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ గారు తన వద్ద ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టినందుకే ఎదురు చూడకుండా జీఓఎంఎస్ నంబర్ను 9 తీసుకొచ్చి స్థానిక ఎన్నికలకై షెడ్యూల్ ప్రకటించి మరి నోటిఫికేషన్ టైమింగ్స్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే 42% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని మాధవరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని తన పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరిగింది. మరి అంతేకాకుండా హైకోర్టులో, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉంది. తుదకు హైకోర్టు పాత విధానంతోనే ఎన్నికలు జరుపుకోండి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, రిజర్వేషన్ పెంచే అధికారం, తగ్గించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది అని తెలిసి మాధవరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్ష పార్టీలు, బీసీ వర్గాలు విమర్శించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇకనైనా బీసీ వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.